హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఏదైతే మనకు డిఎస్సి లేటెస్ట్ నోటీస్ రావడం జరిగిందో దగ్గర వచ్చేసి 6100 పోస్టులతో నోటిఫికేషన్ ఉంటుందనేసి మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈనాడు పేపర్లో ఇక్కడ ఎన్నికల వేళ డిఎస్సి హడావుడి అనేసి ఇవ్వడం జరిగిందండి. వైకాపా సర్కారు హడావుడి అనేసి ఇక్కడ మెయిన్ టైటిల్తో మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, లాస్ట్ డిఎస్సితో పోలిస్తే కూడా దగ్గర 1000 పోస్టులు అనేది ఇక్కడ తగ్గడం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి నిరుద్యోగులు దగ్గర వచ్చేసి 6100తో సరిపెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు అనేసి ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సి పరీక్షలతో కన్నా ముందు ఒక 8 డేస్ వచ్చేసి టెట్ ఎగ్జామ్స్ ఉంటాయనేసి ఇక్కడ మనకు తెలియడం జరిగింది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్కి వస్తే కన్నా 42 ఇయర్స్ అదేవిధంగా ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్, మొత్తం దగ్గర వచ్చేసి 47 ఇయర్స్ అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఏపీపీఎస్సీ ద్వారా ఈ అటవీ శాఖ ఏదైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ వాటికి రిలేటెడ్ పోస్టులు అని దగ్గర 689 పోస్టులు మనకు ఏపీపీఎస్సీ నిర్వహిస్తుందనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, లోపల పేజీలో నిరుద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ అనేసి ఇవ్వడం జరిగింది. డిఎస్సి అంటూనే అప్రెంటిస్షిప్ విధానాన్ని తెచ్చిన జగన్ సర్కార్ ఊరించి 6000 పోస్టులకి అనుమతి. మరీ దారుణం ఇది. ఈ అప్రెంటిస్షిప్ విధానం అనేది చాలా దారుణము. ఎందుకంటే కనుక ఈ 2 ఇయర్స్ పాటు మీకు రెగ్యులర్ పే స్కేల్ అనేది ఏదైతే ఉంటుందో అది రాదు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించరు. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతే వాళ్ళకు రెగ్యులర్ పే స్కేల్ వస్తుంది. దాని తర్వాత మటుకే వీళ్ళు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తారనమాట. యాక్చువల్గా సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేసి 15,000 రూపాయలు ఇవ్వడం మటుకే జరిగింది. అదేవిధంగా 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ 1 ఇయర్ 3 ఇయర్స్ తర్వాత ప్రొబేషన్ క్లియర్ చేసి రెగ్యులర్ పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే చూడండి, ఏదైతే మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో మెగా లేదు దగానే అనేసి ఇక్కడ టైటిల్తో ఎన్నికల ముందు జగన్ మెగా డిఎస్సి హామీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 23,000 పోస్టులు ఉన్నాయని ప్రకటన రాగానే అన్ని భర్తీ చేస్తామనేసి అప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రీవియస్ ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగిందో, కాకపోతే అధికారంలోకి వచ్చినాక ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. కాకపోతే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని ముందు వచ్చేసి డిఎస్సి ముంగిట మళ్ళీ డిఎస్సి నాటకం, అంటే ఎలక్షన్ ముందుగిట మళ్ళీ డిఎస్సి నాటకం అనేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. 5 ఏళ్ళు అడిగిన 6,100 పోస్టులకి అనుమతి. అదేవిధంగా కనీసం ఒక 10,000 పోస్టులన్నా ఇస్తారనేసి అభ్యర్థులందరూ ఎదురు చూశారు. కాకపోతే వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక్కడ చూడండి, మరీ దారుణంగా ఇక్కడ వచ్చేసి మెగా డిఎస్సి 2024 లో భాగంగా 2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 6,100 పోస్టులు వచ్చేసి మనకు మెగా డిఎస్సి అంట 2024. ఒకసారి చూడండి ఎలా రాశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. అంతకంటే ముందు అంటే ఫస్ట్ టెట్ ఎగ్జామ్స్ ఒక 8 డేస్ నిర్వహించిన తర్వాత మనకు డిఎస్సి ఇస్తామనేసి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరిగింది. కాకపోతే కన్నా మనకు వచ్చేసి తెలంగాణలో కూడా ఇదే విధంగా ఫస్ట్ టెట్ నిర్వహించి తర్వాత డిఎస్సి ఉంటుందని చెప్పేసి డిఎస్సి కూడా ప్రజెంట్ పోస్ట్ పోన్ చేశారు. ప్రజెంట్ ఇంకా అయితే కూడా నిర్వహించలేదు అనమాట. అది ఒకసారి గుర్తుంచుకోండి. దారుణమైన విషయాలు ఒకటి ఏమంటే డిఎస్సీలు మళ్ళీ అప్రెంటిస్షిప్ అనేసి విధానం అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 2010 కన్నా ముందు అయితే కన్నా సేమ్ ఇదే విధంగా 2 ఇయర్స్ ఎడ్జిటీగా జాయిన్ అయిన 2 ఇయర్స్ వరకు వచ్చేసి 1,200 రూపాయలు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయితే 2 ఇయర్స్ వరకు 1,500 ప్రతి నెల ఇచ్చేవారు అనమాట. ఇది ప్రజెంట్ ఆ గౌరవ వేతనం అనేది ఎంత ఇస్తారు అనేది మనకు ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఈ విధానం లేకుంటేనే చాలా హ్యాపీగా అందరూ ఫీల్ అవుతారు. ఎందుకంటే దగ్గర 5 ఇయర్స్గా నోటిఫికేషన్ లేక అందరూ బాధపడుతుంటే మళ్ళీ తర్వాత డిఎస్సి వచ్చిన తర్వాత కూడా దగ్గర వచ్చేసి మన నోటిఫికేషన్ అంతా మనం జాయిన్ అయ్యేటప్పటికి ఒక 2 ఇయర్స్ ఈజీగా పడుతుందండి. 2 ఇయర్స్ పడుతుంది, 5 7 ఇయర్స్, మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక 2 ఇయర్స్ అంటే కన్నా దగ్గర వచ్చేసి ఒక 8 to 9 ఇయర్స్ మన అమౌంట్ అనేది శాలరీ అనేది తీసుకోలేకపోతాం గవర్నమెంట్ నుంచి. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇంకా మెయిన్గా వస్తే కన్నా ఇక్కడ చూడండి, ఈ సాక్షిలో వచ్చేసి కూడా ఇవ్వడం జరిగింది 6,100 పోస్టులతో డిఎస్సి అనేసి. టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు, 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అనేసి ఇవ్వడం జరిగింది. 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్ష. వయో పరిమితి 45 ఏళ్ళు ప్లస్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు సడలింపు అనేసి ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు టెట్ ఎగ్జామ్ 8 డేస్ పాటు నిర్వహిస్తారనేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. దాంతోపాటు వచ్చేసి ఏదైతే మనకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ సహా ఆ ఫారెస్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి 689 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది అంటే దీనికి సంబంధించిన మెయిన్ డిఎస్సికి సంబంధించిన మెయిన్ న్యూస్. ఇంకా అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్ళకి పెంచడం జరిగింది. ఈ విధంగా చేస్తే పోతే కన్నా నిరుద్యోగులు చాలా ఇబ్బంది అవుతుందండి. మెయిన్గా డిఎస్సికి సంబంధించి ఇది మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మనకు శాలరీ ఎంత వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇదైతే మెయిన్ కాదు. ఒక్కసారి జాబ్లో జాయిన్ అయినట్టే కన్నా లైఫ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ మన యాప్ ఏదైతే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనేసి మన యాప్ ఉందో, మన యాప్లో
ఓకే, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఓకే, ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి అదేవిధంగా చాప్టర్ వైజ్ నెంబర్ ఆఫ్ బిట్స్, లైన్ టు లైన్ బిట్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. జస్ట్ మినిమం ప్రైస్ 799. ఒక్కోసారి ఆఫర్లో కూడా అమౌంట్ ఉంటుంది చూడండి, 499 కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, అదేవిధంగా ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, అదేవిధంగా తెలుగు కంటెంట్ మెథడ్స్, ఓకే, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ ప్లస్ మెథడ్స్, కరెంట్ అఫైర్స్, జీకే కూడా మీకు టోటల్గా ఇక్కడ మినిమం ప్రైస్కి అందించడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. మన యాప్ ఈ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే కన్నా డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని మీరు సెర్చ్ చేస్తే ఈ సింబల్తో ఉంటుంది మన యాప్. అక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఏపీ టెట్ డిఎస్సి 2024 అనేసి ఏదైతే కోర్స్ ఉంటుందో అది పర్చేజ్ చేసుకుంటే కన్నా మీకు బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అక్కడ లింక్ కింద జాయిన్ అయ్యారంటే కన్నా మీకు అక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ అనేది అక్కడ ఎగ్జామ్స్ మాదిరిగా పెట్టడం జరుగుతూ ఉంటుంది సింపుల్గా. దాంతోపాటు వచ్చేసి మన ఈ వీడియోను నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.